నమస్తే, దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి విడుదల రజనీ గారు బెదిరించారా? నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. అనంతరం పాయం గారు ఇందిరమ్మ నమూనా గృహంను పరిశీలించి ప్రభుత్వ అధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ తినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ మాన్యుయల్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ గారు మరియు ప్రభుత్వ అధికారులు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరికిన నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు గారు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మనుగురు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు మాజీ మంత్రి విడుదల రజనీ బెదిరించారా, లేక మాజీ మంత్రి విడుదల రజనీ గారి చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు గారిని బెదిరించారా? విడుదల రజనీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెదిరింపులకు ఓ హద్దుంటుంది, పరిధి దాటితే వేట మొదలవుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి విషయంలో అదే జరిగింది. మేడం ముట్టాయిని తీసుకొని తిరగద్దు, మీరు తిరగండి. ముట్టాయిని తీసుకొని మొత్తం తిరగద్దు, ముట్టాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్ద కాదు మేడం, మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకునేది తిరుగుతారు మేడం, తప్పుడేది మేడం, మీకు తెలుసు కదా మేడం. ఏ కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు. కారులో ముట్టాయి డోర్ తీసి చూపించండి మేడం, డోర్ తీసి చూపించండి, మేము పంపించాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడినైతే మొత్తం వదిలిపెట్టం మేడం, ఇది పద్ధతి కాదు. పక్కరండి, ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకి జరిగితే మాత్రం ఊరుకునే లేదు. లాగుది వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దా అని చెప్పి డోర్ ఓపెన్ చేయండి. మేము అడిగి
ఒక్క నిమిషం జరగండి. మేమైతే మీరు రౌడీజం చేస్తున్నారా? మేడం, తీసుకోండి, డోర్ ఓపెన్ చేయండి మేడం. మేడం డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. ఏం కేసు అయ్యా? ఏం కేసు? మా దగ్గర రోజులో కేసు అయింది. రాండి చూపిస్తాను, ఎఫ్ఐఆర్ నెంబర్ కుదరదు. కేసు కూడా చూపిస్తాను మేడం. జరగండి బాబారావు గారు. బాబు జరగడానికి లేదు, మీరు మాత్రం నేను చెప్తున్నాను. సరే కానివ్వండి, మీ ఉద్యోగాల పోలీస్ కోసం మీరు అసలు చేస్తారా చేస్తున్నారు. మీరు? పోలీస్ అసలు ఏం చేస్తారా? కడతావు కట్టుకోయా? ఏం కడతావు కట్టుకో. ఏం కడతారో కడతారు మేడం. సిఐ గారు, మీరైతే మాత్రం సిఐ గారు, డోర్ అయితే మాత్రం పద్ధతి కాదు, తీసుకొని వెళ్ళిపోతాం. పద్ధతి కాదు, పద్ధతి కాదు. జరగండి అతను లేకపోతే మాత్రం బాబు. డోర్ తీసేసి బాబు రండి. స్లేవన్నా పోదప్ప. సిఐ గారు, నా కారు మీద మీరు చెయ్యొద్దు. నా కారు మీద మీరు చెయ్యొద్దు. ఇది దౌర్జన్యం, ఇది దౌర్జన్యం. మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం. మీరు చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవసరమే గౌరవించట్లేదా? అవును గౌరవిస్తే చూపించండి మేడం. చూపించరా మీరు? ఏందండి? మా కేసులో ముద్దాయి ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము. డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి. చూపించండి. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, మీ ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. కాదండి, ఏం కేసు అంటున్నా నేను? ఏం కేసు? కేసు కట్టారు. రాండి చూపిస్తాం, ఎఫ్ఐఆర్ కూడా రోడ్ స్టేషన్ గారికి రాండి చూపిస్తాం. స్టేషన్కి వస్తా, పదండి. మరి రాండి మీరు. పదండి, నేను స్టేషన్కి మీరు వస్తా. చూపించి మీరు చూపించండి పదండి, మేడం. నేను స్టేషన్కి వస్తాను. మీరు పదండి. మీరు నేను కాదు స్టేషన్కి మేడం, వస్తాను. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. నేను స్టేషన్కి వస్తాను. మీరు ఇష్యూ చేయొద్దు. మేడం, మీరు స్టేషన్కి కాదు వస్తాను. మేడం. నేను చెప్పాను కేసులో ముద్దాయి, మీరు వాళ్ళకి సపోర్ట్ ఏం ముద్దాయండి? ఏం ముద్దాయి? డోర్ తీసి ఓపెన్ చేయండి. దారుణమా మీరు? సీఏ గారు ఇంత దారుణమా? వస్తున్నా బాండి స్టేషన్కి. మీరు రండి. బాండి, మీతో నేను ఎక్కుతారండి. మాకు అవసరం లేదు మేడం. రండి, మీరు ఎందుకు తీసుకెళ్ళండి. వాడి కావాలి మాకు. తీసుకెళ్ళండి అంటున్నా. శ్రీకాంత్ రెడ్డి అసలు ముద్దాయి అని చెప్పాము. పదండి. మీరు డోర్ తీసి పదండి. చూపిస్తే వెళ్ళిపోతాం. మా పదండి లేకపోతే అంటున్నా. పదండి. డోర్ తీసి చూపించండి మేడం. ఓపెన్ పదండి చేయండి అంటున్నా చెప్పండి కదా. డోర్. ఏంది నా కారు మీద మీరు పడేది? మేము అట్లేదు మేడం. కేసులో ఉన్న అతను లోపల పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. మీరు ఆ ఏ విధంగా కేసు లేదు. కేసు మీరు- నమోదు మీరు- చేసామని చెప్పి మీకు ఎఫ్ఐఆర్ కావాలంటే మీరు చూపిస్తాం. కడుతున్నారండి ఇల్లీగల్ కేసులు, ఎక్స్ట్రాషన్లే కదా. ఎందుకు పొద్దున్నే కడతారు మేడం? డ్యూటీ ఎందుకు కడతారా? మాకేం అవసరం? కట్టట్లేదా? మీరేం ఎప్పుడు కట్టలేదా? లేనప్పుడు కట్టరు మేడం. వైఎస్ఆర్ తప్పులు కాంగ్రెస్ చేస్తేనే పార్టీ వాళ్ళు కడతారు. ఇది కనపడదు మీకు. కనపడదు. ఇంత చాలా దుర్మార్గమా? చాలా తప్పులు చేస్తేనే కడతారు ఏం మేడం. కట్టారండి? ఏం చేశారు? ముందు మీరు ఏం డోర్ చేశారు? ఓపెన్ చాలా చేయండి. తప్పులు. బాయ్. డోర్ తీయమ్మా. ఏం చేశారు? ఉంటాం, మేము కూడా ఉంటాం. ఎంతసేపు ఉంటాం. జరగండి. ఏందయ్యా? జరగండి. ఏంది దౌర్జన్యం? మేమేం దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. సిఏ గారు, మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే. లేనప్పుడు మేమైతే వదిలేస్తాం. మాకేం పని, అతనితో మాకు అవసరం లేదు. సిఏ గారు ఇది పద్ధతి బాగాలేదు. పద్ధతి జరగండి. ఏం లేదు. ఎన్నిసార్లు చెబుతారండి పద్ధతులు? పూజ. నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. 6 మంది నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో 7 నిందితులు నకిలీ సెల్ డీడీ పత్రాలు, బర్త్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నాం. కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో బాండ్ పేపర్లు అమ్మారు. పోలీసులు 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనతా పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నాము. పాత స్టాంప్ పేపర్లు తెచ్చుకొని వాటిని రీసైకిల్ చేసి నకిలీగా మార్చడం ఈ ముఠా ఆరితేరారు. ఐదు వేల నుంచి 20,000 వరకు అమ్మాడు డిమాండ్. 5,000 నుంచి 20,000 వరకు సర్టిఫికేట్. సారీ, నేను ఇందాక చెప్పాను. ఇందులో ఏంటంటే 181 డాక్యుమెంట్స్
ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో ఆసిఫ్ నగర్, దబీర్పురా, ఈవెన్ పహాడి షరీఫ్లో కూడా ఉంది 2011 ఆ టైంలో. సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దునే మనం పట్టుకున్నాం కాబట్టి విల్ ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సర్టన్లీ విల్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్. దిస్ అక్యూజ్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి, అందరి మీద కాదు, ఒక్క మీద ఉన్నాయి. అవును అవును అంటే ఇప్పుడు A1 అతను ఏం చేశాడంటే ఒక 55 years ఉంటాయండి అతనికి. ఇప్పుడు ఇందాక మీకు సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తాడు. ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట. అట్లా పెట్టుకొని DTP టైప్ చేయడము, లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా, సమ్ PhD చేసేవాళ్ళు. ఇప్పుడంటే చాలా కంప్యూటర్స్ ఎక్కువ ర్యాంపెంట్ యూజ్కి వచ్చాయి. బట్ అంతకుముందు అట్లా ఉండేవి కదా, ఒక టైపిస్ట్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం. సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటుంది. సో వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు, లైక్ ఇంటర్మీడియట్ 10th ఆ టైప్స్లో ఉన్నాయి. టైపిస్ట్ ఉంది, దే ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఓన్లీ ఇట్ స్మాల్ బిజినెస్. సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ 64 చేసాం. 48 బర్త్ సర్టిఫికేట్, ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ 5, దెన్ కాస్ట్ సర్టిఫికేట్ 11. సో టోటల్ 64 అయినాయి. కానీ వీళ్ళు ఇప్పటికి 181 ఇష్యూ చేశారు. 181 ఇష్యూ చేసినా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం. అట్లానే ఇప్పుడు 571 టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేశారు. దాంట్లో 280 ఆల్రెడీ ఎక్స్క్యూట్ చేస్తారు. 280 అమ్మేశారు. ఆ 280ని వాళ్ళు ఎక్కడో మిస్యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎట్లయితే ఈ జల్లా కిషోర్ అనే అతను వచ్చి ఒక డాక్యుమెంట్ను మార్టిగేజ్లో పెట్టి మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే, అంటే చూడండి నేరం ఎలా చేస్తున్నారు. అతని డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి కదా, పక్కోడిది కూడా ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎట్లా తప్పు చేస్తున్నాడు, పక్కోడి ఇన్వాల్వ్ చేసి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువగా లోన్ వస్తుంది అని చెప్పేసి. మేబీ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయొచ్చు. నేను ఈ టైంలో ఒకరి మీద వాళ్ళు చేస్తారా చేయాలని చెప్పట్లేదు. బట్ ఈ దృష్టిలోకి వచ్చింది, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 280 ఎక్కడికి పోయినాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టర్ కూడా వెరిఫై చేయడం జరుగుద్ది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం తహసీల్దార్ ని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లి తిరుపతి వెంకటయ్య మాట్లాడుతూ మిడ్జిల్ ఎంఆర్ఓ గారు అక్రమ ఇసుకను ప్రోత్సహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, అదేవిధంగా మిడ్జిల్ మండలం డార్క్ ఏరియా కాబట్టి ఇసుక అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే భూమిలో నీటి సౌకర్యం తగ్గి రైతులు నష్టపోతున్నారు, అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయని, దీనికి అనుగుణంగానే ఇసుక అనుమతులు రద్దు చేయాలని కొత్తపల్లి గ్రామ వాసులు గత 12 రోజులుగా దీక్ష చేపట్టారు. అయినా అధికారులు పట్టింపు లేకుండా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. ఎంఆర్ఓ తప్పుడు సాక్ష్యాలతో కలెక్టర్ అనుమతి చూపించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకు ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా సామాన్యుల సమస్యలు కంటికి కనిపించవు కానీ బడాబాపులకు వక్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా అవినీతికి పాల్పడుతున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా అవినీతికి పాల్పడుతున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా గారిని ఎంఆర్ఓ గారిని వెంటనే ఎంఆర్ఓ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మిడ్జిల్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న సందర్భంగా ఆ ఇసుక తరలింపు నిలిపివేయాలని, అనుమతులు రద్దు చేయాలని మేము గత 4 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఆ యొక్క అనుమతులు రద్దు చేయలేదు. ఇసుక రవాణా జరుగుతుంది. టిప్పాలు కారణమైన టిప్పాలు, పెద్ద పెద్ద టిప్పాలు మన జిల్లా దాటి, మన ప్రాంతం దాటి వేరే ప్రాంతాలకు ఉసుకను తరలిస్తున్నారు. ఈ ఉసుకకు తరలించడం కొరకు
ఎవరెవరు సహకరిస్తున్నారంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మిర్జిల్ మండల నాయకులు, మన స్థానిక మన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి గారు, వీళ్ళ సహకారంతో ఎంఆర్ఓ కూడా వాళ్ళకి సహకరిస్తూ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ మన మిర్జిల్ మండలంలోని ఇసుకను తరలిస్తున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందుకు ఇసుకను లక్ష్మారెడ్డి తరలిస్తుంటే ఇసుకను ఆపాలని చెప్పి ఆయన్నే అన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే లక్ష్మారెడ్డి కన్నా ఎక్కువ ఈయననే అవినీతికి పాల్పడుతున్నాడు. ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు, అధికార పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లు అందరూ కలిసి కుమ్మక్కయ్యి ఉసుకే నమ్ముకుంటున్నారు. మేము ఇంత పోరాడుతుంటే ఎవరు సహకరించట్లేదు. అయినా బీజేపీ పార్టీ నుంచి మేము ఉద్యమం కొనసాగిస్తున్నాము. ఇది ఉసుకే అక్రమ రవాణా ఆపే వరకు ఈ ఉద్యమాన్ని మేము ఆపము, ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తాము, ఉద్యమాన్ని కొనసాగిస్తాము. రైతులు అక్కడ కొత్తపల్లిలో ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ ఎంఆర్ఓ గారి పనితీరు కనబడుతున్నది. ఎంఆర్ఓ గారి దగ్గర నిజమైనటువంటి రైతులు ఇలా భూ సమస్యలపైన అనేకమైనటువంటి సమస్యలపైన వస్తే ఏ ఒక్క పని కాదు, కానీ అవినీతి పనులు మాత్రం ఇలా కళ్ళకు కనిపించకుండా తక్షణమే వచ్చిన క్షణాల లోపల మరి జరిగిపోతున్నాయని చెప్పేసి ఇలా ఆఫీస్ అంతా కూడా కోడెక్కుస్తున్నది. ఈ ఎంఆర్ఓ గారు ఉంటే నిజమైనటువంటి సామాన్యులకు మరి న్యాయం జరగదు. ఇక్కడ అక్రమాలకు ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా ఉండాలని మిర్జిల్ మండలాన్ని మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇలా డైరెక్ట్గా అక్రమాలకు ఆయన్నే డైరెక్ట్గా పిలుచుకొని అక్రమాలను మాత్రం యథావిధిగా తొందరగా ఇలా పనులు చేసి పెడుతుందని చెప్పేసి అందరూ మండలం కూడా చాలా విధాలుగా చెప్తుంది. నిన్న కూడా ఇలా ఎక్కడెక్కడ చూస్తున్న సర్టిఫికెట్లు ఈయన లీగల్ సర్టిఫికెట్లు చూస్తే సంబంధం లేని వ్యక్తులకు లీగల్ సర్టిఫికెట్లు ఇచ్చి రకరకాల సంబంధం లేని భూములను కూడా ఇతరులపైన చేసే విధంగా ఆయన పనితనం కనిపిస్తున్నది. దయచేసి ఈ ఎంఆర్ఓ గారు ఉంటే నిజంగా మండలాన్ని మొత్తం కూడా ఇలా సర్వర్ నాశనం చేసి ఈ యొక్క మా డార్క్ మండలం అంటే మాకు ఇలా వాటర్ స్టోరేజ్ తక్కువ, ఇక పంట పొలాలకు నీరు లేక అనేకమైనటువంటి రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇలా కొంత మాత్రమే కాలువ కొన్ని గ్రామాలకే కాలువ వచ్చింది తప్ప అక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి కావచ్చు, బైరంపల్లి కావచ్చు, కంచరపల్లి కావచ్చు, సింగంతోటి కావచ్చు, దోనూరు కావచ్చు, ఆ గ్రామాలకు ఎక్కడ కూడా కాలువ నీళ్ళు లేవు. ఈ డార్క్ మండలం యథావిధిగానే ఉన్నది, అక్కడ నీళ్లు లేవు, వాటర్ లేక చాలా నానా అవస్థలు పడుతున్నది. ఆ వాగు వస్తే ఆ వాగు పరిస్థితి ఒకనాడు వాగు పొంగితే సంవత్సరం కాలం కూడా పొద్దు గడిచేటువంటి వ్యవసాయం అక్కడ చేస్తున్నటువంటి రైతులది ఉండదు. కాబట్టి ఇంకా అక్కడ ఇసుక తీస్తే పూర్తిగా వ్యవసాయం చేయకుండా మరి యథావిధిగా పాలమూరు కరువు జిల్లాగా మళ్ళీ మా పాలమూరు జిల్లాలో డార్క్ మండలం, మిర్జిల్ మండలం యథావిధిగా అయిపోయి ఇలా ఎక్కడ కూడా వలసలు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, తక్షణమే స్పందించి ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. నిజంగా మేము ఎక్కడ చూడలే ఈ ఎంఆర్ఓని. మేము చాలాసార్లు ఎందరో ఎంఆర్ఓలు మారుతున్నారు, ఎందరో ఎంఆర్ఓలు వచ్చిపోతున్నారు, కానీ ఇంత విన్నవించుకుంటే దాన్ని పరిశీలించి చేసేటువంటి సమయం చూసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఈయన డైరెక్ట్గా ఇసుక ఎక్కడ కూడా ఆపేది లేదు, నడుపుతామనేటువంటి రీతిన మాటలు చూస్తుంటే నిజంగా సామాన్య రైతులు ఏమో అవుతారో అనేటువంటి భావన మా లోపల కలుగుతున్నది. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉంటే అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి విషయం ఉంది. కాబట్టి దయచేసి తక్షణమే స్పందించి అధికారులు నేను సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇలా తక్షణమే సస్పెండ్ చేసి కలెక్టర్ గారు ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని ఎంక్వైరీ చేయించి దాంట్లో పాల్పడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసేగా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ తక్షణమే ఆ కొత్తపల్లిలో ఇచ్చినటువంటి ఇసుక అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ లో సన్న వడ్లు కొనడం లేదని రోడ్డుపై కూర్చొని ధర్నా చేసిన రైతులు. అటుగా వెళ్తూ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు. అట్లా కుమార్ వడ్లు ప్రభుత్వం కొనకుండా మళ్లీ మమ్మల్ని బూతులు తిడతావా అంటూ నడి రోడ్డుపై కుమార్ను చితకబాదిన రైతులు.
పాలకుర్తి నియోజకవర్గంలో అత్తాకోడల ఆధిపత్యం సన్నాహక సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేయించిన వైనం. దేవరుప్పల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూరి రమేష్ ను అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అలాగే దేవరుప్పల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని అడ్డుకున్న పోలీసులు తమ పార్టీ మీటింగ్ కు తమను రాకుండా అడ్డుకోవడం ఏంటని పోలీసులపై తిరగబడ్డ పెద్ది కృష్ణమూర్తి అనుచరులు. ఏడు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పిల్లల మరిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేందుకు వచ్చిన ఓ బృందం శుక్రవారం పిల్లల మరిని సందర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. తెలంగాణ పండుగల విశిష్ట సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మసూదన్ రెడ్డి, వాక్టి శ్రీహరి మరియు పన్నికారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా 1 2 3 lovely thank you so much.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు చెందిన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న శ్రీ గోకుల రామంలో మరో 2 షెడ్లను గోవుల కోసం నిర్మిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రవాస భారతీయులు సూదిరెడ్డి రామకృష్ణారెడ్డి, శాంత సత్యనారాయణ రెడ్డి విజయాలు అందజేశారు. ఒక్కొక్క షెడ్డును 20 లక్షలతో నిర్మించనుండగా దీనికి సంబంధించిన పనులకు భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి భూమి పూజల పనులు నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యవాహ వచనం, ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఇప్పటికే గోవులకు 2 షెడ్లు ఉండగా మరో 2 షెడ్ల నిర్మాణం దేవస్థాన అధికారులు చేపడుతున్నారు. శ్రియమాశ్రయామః సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం భద్రాద్రి వరద గోవింద గోవింద గోవింద. ధూపదీపానంతరశుద్ధాచమణీయం సర్వాక్షర పూజయామి సూత్రవట్యా సమేతాయ నమః సేనేశాయనం సర్వపాదకాయనం విశ్వక్సేనాం చతుర్బాహుయాం సింగచక్రగదాధరాయణం సోపనాంగాం జగన్పూజ్యానం వేత్రాస్య విరాజితాం పద్మాం సంయుక్తాం కిరీటం అనుకులాం పీతవాసం తత్కాంచ భూషణాకరవక్రాయ నమః సర్వశాస్త్రాంత తత్వజ్ఞాయ నమః సర్వాభీష్టఫలప్రదాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావేదపరమణపత్రపుష్పాణి సమర్పయామి. యదా భాగేన సా కదలీఫలే నివేదయామి. ఓం ప్రోక్షాభిరీత్యా నివేద్య ఓం హం 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 ఇదం గ్రహాణ స్వాహా. मजे मजोदपाणं सुपर्णत्रा वसनो सुपर्णं सोवृक्षालयामि पादो वृक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्ण दिव्यानंद विष्णुस्कारान् समर्पयामि. ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः प्रचोदयात्. दीपरेखां श्री रंगराज महिषीं श्रियमाश्रयामः. भद्राद्रि राम गोविंद गोविंद. संप्राध्यायुपस्तम्भं स्थापयित्वावो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पतिः प्रजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चर धारयतां ध्रुवम्. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. ओम भूमिर्भूम्योर्वरुणान्तरिक्षं महित्वा वस्ते देदेव्यमन्नादमन्नाद्याजाद आवाहयामि. ताभ्यो नमः. ओम वंदे पद्मग्रां प्रसन्नवदनां सौभाग्यतां भगतामस्ताभ्यां वै प्रदां मणिगणैः नानाविधैर्विषदां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मा सेवितां पार्श्वे पङ्कजशङ्करयुक्तां सदाशक्तिभिः सर्जिनयने सरोजहस्ते दौलत्रां कुशकमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकप्रसीद मह्यं. महालक्ष्मीभ्यो नमः. आवाहयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. स्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. वस्त्रयोग्यं समर्पयामि. उत्तरं समर्पयामि. ऊर्ध्वपुण्ड्रान् धारयामि. ज्ञोपितं समर्पयामि. दिव्य श्रीचन्द्रं समर्पयामि. पुष्पाणि समर्पयामि. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల సామ్రాట్ లాడ్జి దగ్గర శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. సోమిడి వంశీ అనే యువకుడు కరెంట్ షాక్ గురై మృతి చెందాడు. వాజేడు ప్రాంతానికి చెందిన సోమిడి వంశీ భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసుకుంటున్నాడు. ప్రస్తుతం సామ్రాట్ లాడ్జి పక్కన అద్దెకి నివాసం ఉంటున్నాడు. సామ్రాట్ లాడ్జి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పైనుండి కింద పడ్డ వంశీకి దగ్గరలో ఉన్న కొంతమంది సిపిఆర్ చేసిన ప్రాణం కాపాడలేకపోయారు. కేసు నమోదు చేసిన సిఐ నాగరాజు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అట్టెళ్ళకండి. ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా.
ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ, R&B రోడ్డు కానీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఓసి కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీల్ని పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకోకుండా ఇప్పుడు సామ్రాజ్కి సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది. దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి ఈరోజు 25 సంవత్సరాల ముద్దులు చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది. వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాజ్ లాడ్జి ఇలా అప్స్టైర్ బిల్డింగ్ కట్టారు. తర్వాత పక్కనే ఉన్నటువంటి R&B రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫరం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా CPML మాస్టర్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి దీని మీద కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ ఇంకోటి భద్రాచలానికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ITDA PO ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీకి ITDA PO గారు ఏం చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక RGO ఉన్నారు, అట్లాగే ఒక సబ్ కలెక్టర్ సంబంధించిన ఆఫీస్ ఉంది, రెవెన్యూ ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మాత్రం పోలీసు వారు వచ్చి మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ సంబంధిత అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి వానరు ఇప్పటి వరకు రాలేదు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం కూడా ఇప్పటి వరకు బిల్డింగ్ వానరు కూడా ఇప్పటికి వచ్చి ఇక్కడికి ఉన్నటువంటి ధర్నా చేస్తూ ఉంటే కనీసం స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆర్థిక సౌలభ్యాలు, ఆర్థిక అహంకారం ఏమవుతుందో ఖచ్చితంగా ఈ అహంకారం తిప్పికొట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల అహంకారానికి గురికాగా తప్పదు. దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన వాండర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దాంతోపాటు కుటుంబ సభ్యులకు మాత్రం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక సౌలభ్యాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అట్లాగే CBSE సంబంధించినటువంటి వెంటనే వేసి విచారణ జరిపించాలని చెప్పేసిందిగా CPML మాస్టర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం VM బంజర గ్రామం వేడబుడగ జంగాల కాలనీలో మోటం వెంకటేశ్వర్లు ఇంటి మీద ఈ రోజు ఉదయం 6 గంటలకు పిడుగు పడింది. సుమారు 50,000 రూపాయల వస్తువులు పాడైపోయాయి. ఒక టీవీ, 4 ఫ్యాన్లు, ఇంటి సర్వీసెస్ వైర్లు కాలిపోయాయి. సత్యవారం వచ్చిన దేవుడు ధర్మం. మా నాన్న పేరు మోటం వెంకటేశ్వర్లు. మాది VM బంజర పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా బుడగ జంగాల కాలనీ. అయితే ఈరోజు పొద్దున్నట్టు 6 గంటలకి వర్షం పడింది. వర్షం పడిన తర్వాత పిడుగు పడింది. ఆ పిడుగు పడడం వల్ల మా ఇంటి గోడ మొత్తం పలిగింది, టీవీ పాడైపోయింది, 3 ఫ్యాన్లు పాడైపోయినాయి, సర్వీస్ వైర్ కూడా కాలిపోయింది. సుమారు ఒక 40-50 దాకా మొత్తం నాకు కలిపి నష్టమైంది. కాబట్టి అది అందరికీ చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాం, అందరికీ తెలియజేద్దామని వీడియో చేస్తున్నాం. ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, అందరం మంచిగా ఉన్నాం. కాకపోతే టీవీ ఒకటి పాడైపోయింది, 3 ఫ్యాన్లు, సర్వీస్ వైర్ మొత్తం కాలిపోయింది. మిగతా అయితే ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. ఒక 50,000 దాకా, సుమారు 40 నుండి 50,000 దాకా మాకు లాస్ అయింది. ఆపరేషన్ సింధూర్ విజయవంత నేపథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ. తిరంగా యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, నగర ప్రజలు. ర్యాలీలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రకారమే ఉత్పత్తి పనులు. మంత్రి భయానికి అటువైపు చూడ్డానికి భయపడుతున్న ఇరిగేషన్ అధికారులు. ఇప్పటికే జరిగిన పనులపై విచారణ చేపట్టిన జరిగిన అవినీతి బయట పెడుతూ కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. గత 9 మాసాలుగా సింగూరు ఎడమ కాలువ పనులు చేపట్టామంటూ 3 పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదర్ రాజనరసింహ కాల్వ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. జంగిల్ కటింగ్ చేసి అక్కడ మట్టి దిబ్బలను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్ ను గట్టి
గట్టిపరిచే బెడ్ ను నాసిరకంగా వేశారని ఆయన ఆరోపించారు. ఈ రోజు సింగూరు ఎడమ కాలువ పనులను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనిని చూసి ఆశ్చర్యపోయారు. కాలువ లైనింగ్ లో వేసిన బెడ్ ను ఇక చేయితో లేపగా అమాంతం లేచి వచ్చి విరిగిపోయింది. మంత్రి బినామీలతోనే పనులు చేపిస్తున్నారని, జరిగిన పనులపై పూర్తి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడ్డ అధికారులపై, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే అవినీతితో జరుగుతున్న నాసిరకం సింగూరు కాలువ పనులను అడ్డుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, పుల్కల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్చారి, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మహేష్, మాణిక్ రెడ్డి, శివకాంతం ఉన్నారు. సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల గత 3 పంటలకు సింగూరు ఎడమ కాలువ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు, పుల్కల్కు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడైనా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు. వరి పండించుకున్నారు, అట్లా కొందరు వేరుశనగ, ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు. ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి, మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు, ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా సాగుతలేవు. దాదాపు స్టార్ట్ అయ్యి 9 నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి. వర్క్ స్పీడ్గా అవుతలేదు. ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు. వర్షం నీరు, నేను మొన్న చిన్నపడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాగ్నెట్ అయిపోయింది. ఈ తీరు చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలకు తప్పించి ఈ కాలువ పనులు అవి పూర్తయ్యేటట్టు కనిపిస్తలేదు. వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే, అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో 5 ఏళ్ళైనా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే మేము అధికారులను, మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, కాలువను ఒకసారి చూడండి. కాలువలో నాసిరకం పనులు ఇక్కడ మేము జస్ట్ వస్తారు లేస్తుందా లేదా అని మేము చూపిస్తే, ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇట్లా లేచి ఉన్నది. ఇది ఉదయం నుంచి ఊడొచ్చింది అంటే దానికి దీనికి లింకు కట్ అయిపోయింది. ఇట్లాంటి సపోర్టింగ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి. ఐరన్ రాడ్స్ పెడితేనే ఇదంతా సపోర్ట్గా ఉండేది. నీకు గట్టి స్ట్రెంత్గా ఉంటుంది. నువ్వు పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రాడ్స్ వేసి ఉంచితే ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది. ఇది కనీసం 2 మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన, ఇంత నాశనకమైన పని ఈ సింగూరు కుడి కాలువలో, ఎడమ కాలువలో జరుగుతుంది. అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినా మీరు, లేదనుకుంటే నిజంగానే కాలువ పనులు పూర్తి చేయాలనుకుంటారా? ఏదో మరి మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. మేము మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, దీని నాసిరకం పనులు జరుగుతున్నాయి, దీని మీద వెంటనే విచారణ చేయాలి. విచారణ చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పటిదాకా వీటన్నిటిని నాసిరకం వాటి ఎవరు బాధ్యత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది. చిన్న వర్షానికే బయటకు వచ్చింది, నువ్వు బిల్లు పెడతావు. వర్షం కొట్టుకపోయిందని చెప్పి 50 కోట్లు క్లెయిమ్ చేస్తారు. ఎవరు ధనము, ఎవరు డబ్బు, ప్రజాసొమ్ముని నువ్వు ఇట్లా నీళ్ళలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తవుతుంది? ఒకవైపు ఏమో డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం, పైసలు లేవంటున్నారు, అప్పులు పుడతలేమంటున్నారు, ఉన్న పైసలు ఇట్లా నాసిరకం పనులు చేస్తున్నారు. ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు. నేను అదే డిమాండ్ చేస్తున్నాను, మీరు ఇట్లా లంచాలు ఆపేయండి, ఈ కమిషన్ల దందా ఆపేసేయండి, నాసిరకం పనులు ఆపేసేయండి, కరెక్ట్గా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం. మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంఛ హరీష్ రావు గారు ఇంటబడి కాలువ పనులు పూర్తి చేయించిండు. మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువు నింపినాం, ప్రతి గ్రామంలో చెరువు నింపినాం. మీరు చెరువులు నింపలేరు, కాలువ నీళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడేమో మళ్ళీ పైసల కోసం ఇట్లాంటి నాశకం పనులు చేస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ, ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మొత్తం విచారణ సాధించాలి. ఇప్పటి వరకు ఎంత పని అయిందో, ఇప్పటివరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు, కానీ ఆ ఏ పని అయిందో దాన్ని సమగ్రంగా విచారణ జరిపించాలి. ఆ పని నాణ్యమైందా లేదా అనేది కూడా విచారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో వికాస్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న హృతిక్ అనే విద్యార్థిని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిపిని కలిసి తాను భవిష్యత్తులో ఐపీఎస్ అవుతాను అని చెప్పడంతో సంతోషించిన రాచకొండ కమిషనర్ త్వరలోనే ట్రైలర్ ను మీ ఇంటికి పంపించి నీకు యూనిఫామ్ కుట్టిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. కమిషనర్ ఇచ్చిన మాటతో చిన్నారి ఎంతో సంతోషించింది. వెరీ గుడ్. సో ఐడియాస్ అంటూ ఉంటుంది.
చిన్నప్పటి నుంచి ఆయనకి డిపార్ట్మెంట్ చాలా ఇష్టం. ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావులను నూజివీడులోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 29 వరకు ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన జడ్జి శ్రావణి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు, మాజీ మంత్రి విడుదల రజనీ గారు బెదిరించారా? నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.